ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇలా కిషన్ రెడ్డి సారు మాట్లాడుతున్నాడు. ఇక ముచ్చట్లేందో మాల్కు చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. లీడర్లు అందరు ఇప్పటికీ ఆల్రెడీ నామినేషన్ లేసి ప్రచారం కోసం అని జనాలతోని మాట్లాడుతున్నారు. ఆ సారుల మాటలు మీరు పాలు ఇన్నుర్రీ. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అందరం కూడా మనము బయట మన పోలింగ్ బూత్ ఎన్ని పనులు చేసినప్పుడు కూడా మన పోలింగ్ బూత్లో అందరం కూడా అంకిత భావంతో చేయాలి. నేను రాష్ట్ర నాయకుడు అయినా, లేకపోతే డివిజన్ ప్రెసిడెంట్ అయినా, డివిజన్ సెక్రటరీ అయినా అందరం కూడా మన కోఆర్డినేటర్ కావచ్చు, లేకపోతే పోలింగ్ బూత్ అధ్యక్షుడు కావచ్చు, పోలింగ్ బూత్ సెక్రటరీ కావచ్చు, ఎవరైనప్పుడు కూడా పోలింగ్ బూత్లో ఖచ్చితంగా పనిచేయాలి. మనం అనుకుంటాం ఆ పోలింగ్ బూత్లో మెజార్టీ వస్తుంది. మెజార్టీ రావడం అనేది సెకండ్ ఫ్యాక్టర్. ఫస్ట్ మన పోలింగ్ బూత్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నామా లేదా, ఓటర్లు కలుస్తున్నామా లేదా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఈసారి ఎలక్షన్స్లో మీరు బహిరంగ సభలు ఎన్ని పెట్టారు లెక్క కాదు, మీరు ఎన్నిసార్లు మీ బూతులలో మన పార్టీ కార్యకర్తలు డోర్ టు డోర్ వెళ్ళి ఓటర్లను కలిసారనేది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి దయచేసి అందరినీ కోరుతున్నాను, ఒక్కసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకు పెద్ద పేరు కూడా చెప్పడం లేదు. ఈ పోలింగ్ బూత్ అంతా ఉన్నటువంటి ఆ 250 హౌసెస్ 300 హౌసెస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ 2 సార్లు